హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ 11 నుంచి నేను వంట చేయడం, అలాగే ఈవినింగ్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు ఈవినింగ్ రొటీన్ అయితే ఫుల్గా మొత్తం చేంజ్ అయిపోయిందండి. డైలీ ఒకే పని అయిపోతుంది. ఆ పనేంటో అదంతా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్, ఓకేనా? ఇది 11:30 అవుతుందండి మార్నింగ్. అప్పుడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను. కర్రీ కూడా చేద్దాము అని చెప్పి టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ అయితే పెట్టేశాను బాయిల్ చేయడానికి. రైస్ కూడా కడిగి పెట్టేశాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ అన్నా రైస్ నానబెడతానండి కడిగేసేసి. టైం లేదనుకుంటే కనీసం ఒక 10 to 15 మినిట్స్ అన్నా నానపెట్టేస్తాను. ఇంకా కర్రీ చేయడానికి కొంచెం వెజిటేబుల్స్ అవి కట్ చేయడానికి టైం పడుతుంది కదా అన్నట్లు కడిగి పెట్టేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. టమాటో ఎగ్ కర్రీ. ఇంక ఇందులో మనం ఆలు వేసుకోవచ్చు, దోసకాయ, అట్లా వెజిటేబుల్స్ ఏమన్నా మన దగ్గర ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటో ఎగ్ చేస్తున్నాను. ఎగ్స్ డైలీ తింటే మనకి చాలా మంచిది కదా హెల్త్కి. ఉడకబెట్టినవి అస్సలు పిల్లలు తినరండి. ఇంక ఇట్లా కర్రీ చేయడం, లేదంటే ఆమ్లెట్ వేయడం, ఇంక అట్లా చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజైతే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇక్కడ టమాటోస్ కట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది టమాటోస్కి ఇదిగోండి నేను ఇట్లా చివర తీస్తున్నాను కదా, మొదలు, చివర కాదు మొదలు, అలా ఎంతమంది తీసి కర్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఇంక టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసేసాను. కట్ చేసి పెట్టేసుకొని బాయిల్ అయిపోయినాయి ఎగ్స్ కూడా. ఇంకా ఆయిల్ వేసి కొంచెం పసుపు, సాల్టు, కొంచెం కారం వేసేసి ఇవి కొంచెం అట్లా ఫ్రై చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఎగ్స్ వేసేసి కొంచెం ఒక హాఫ్ మినిట్ అంతవరకు నేను ఎగ్స్ని ఫ్రై చేస్తానండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కర్రీ చేస్తాను. ఎగ్స్, టమాటో మనం ఏమీ వెజిటేబుల్స్ వేయకుండా ఈ రెండు కాంబినేషన్లో చేస్తే మనకి కొంచెం తీయగా, పుల్లగా అట్లా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేరేవి మనం ఆలు కానీ అట్లా ఏమన్నా వేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది కదా. ఇట్లా అయితే చేస్తున్నాను. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి టమాటా కర్రీ. ఎగ్స్ ఒక్కొక్కళ్ళు, మా చిన్న బాబు అయితే అస్సలు ఎగ్స్ తిండు. వాడికి ఆమ్లెట్ వేసేస్తాను. కానీ ఈ టమాటో కూర ఉంటుంది కదా, అది వేసేసి కలిపిచ్చేస్తే తినేస్తాడు. కొంచెం తీయగా, పుల్లగా ఉంటుంది, తినేస్తాడు. ఇదిగోండి కర్రీ పొయ్యి మీద వేసేసాను కదా, అట్లాగే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఎగ్స్ ఫ్రై అయి తీసేసిన తర్వాత తాలింపు వేసేసాను. అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, తర్వాత టమాటోస్ వేసేసి సాల్టు, పసుపు వేసేసి అవి మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కారం వేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. అంతే, అందరూ చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. గరం మసాలా కూడా వేసుకోవచ్చు మనం. ఇలా అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ కర్రీ రైసు చేసేసరికి 11-11:30 స్టార్ట్ చేస్తాను మార్నింగు. ఇంతకు ముందు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మా వారు ఢిల్లీలో ఉన్నప్పుడైతే బాక్స్ తీసుకెళ్ళిపోయేవాళ్ళండి. 9 కల్లా అయిపోయేది మాకు టిఫిను, బాక్సులకి రైసు, కూర అన్నీ అయిపోయాయి. ఇంక ఇంట్లో పనులే ఉండేవి నాకైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత టైం అనేది అస్సలు కుదరట్లేదు, ఉండట్లేదు కూడా అండి. అసలు బిజీగా అలాగే గడిచిపోతుంది. ఇక్కడంటే ఇంక డైలీ మధ్యాహ్నం వస్తారు లంచ్కి. పిల్లలకు కూడా హాలిడేసే కదా. ఇంక మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చూసుకుంటాం, టిఫిన్ చేయడం, తర్వాత ఇంకా ఇంట్లో మనకి పై పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటాం. వంట చేసేయడం, ఫ్రెష్ అవ్వడం, లంచ్ చేయడం. ఈ ఆఫ్టర్నూన్ కొంచెం సేపు ఖాళీ ఉంటుంది. మార్నింగ్ నుంచి మనం చేసుకొని ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా, అవన్నీ చేసుకున్న తర్వాత, లేదంటే ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. వీడియో ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా చేస్తాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నా రొటీన్ అనేది, ఈవినింగ్ రొటీన్ అసలు ఫుల్గా చేంజ్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అదేంటో మీకు కూడా చూపిస్తాను. కనీసం ఒక 1 అవర్, 1.5 అవర్ అన్నా పడుతుంది ఇక్కడ. చాలా పెద్ద ఇల్లు, మొత్తం క్లీన్ చేసుకుంటాం, మొక్కలకి వాటర్ పట్టడం, ఇంక ఇట్లాగైతే అయిపోతుంది ఈవినింగ్. ఇంక తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళి రావడం 8-8:30 అయిపోతుంది నైట్. వచ్చినాక వంట చేయడం. ఇంక ఇట్లా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, మేము మధ్యప్రదేశ్కి వచ్చిన తర్వాత
లైఫ్ అనేది చాలా బిజీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ మంత్ నుంచి పిల్లలకి స్కూళ్ళు ఉంటాయి. జూన్ 20 నుంచి అండి మా పిల్లలకి స్కూలు. ఇంక అప్పుడైతే ఫుల్ బిజీ అయిపోయిద్దామో చూడాలి ఇంకా. ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. కారం వేసిన తర్వాత టమాటోస్ మగ్గిపోయినాయి. కారం వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి నేను ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. చూడండి థిక్‌గా, అంటే వాటర్ కూడా ఏం వేయకుండా ఉంటే మనకి థిక్‌గా కూర చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసేసాను. ఇంకా అయిపోయిన తర్వాత తినేసాము. ఇది ఈవినింగ్. ఈ ఈవినింగ్ ఇంకా మాకు వాటర్ వస్తాయి. బోర్ వాటర్ కాదండి, వాటర్ పైపుల నుంచి వస్తాయి. 5:30కి వస్తాయి ఈవినింగ్. అంటే మార్నింగ్ 1 అవర్, ఆఫ్టర్నూన్ 1 అవర్ వస్తాయి. ఈవినింగ్ కూడా వస్తాయి 1 అవర్. 5:30 to 6:30. ఇంకా మేడ్ పనమ్మాయి కూడా ఆ టైంలోనే వస్తుంది. మొత్తం ఇంటి చుట్టూ కడిగేస్తుంది తను. ఈలోపు తను గిన్నెలు తోముతుంటే నేను మొక్కలకి నీళ్ళు పెడుతున్నాను. ఇంక ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ పని అయితే సరిపోయిందండి. ఇంకా ఫుల్ టైం పాసు, అలాగే బిజీ, ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా ఒక రకంగా ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కదా, వాటర్ పెడతా తిరగడము, ఇంటి చుట్టూ కడుగుతుంటే తనకి హెల్ప్ చేయడము, ఇట్లా అయిపోయింది. ఈ మార్నింగ్ నుంచి ఏదో ఒక పని బిజీ అయిపోయిందండి. అసలు ఫుల్గా చేంజ్ అయిపోయింది. మాకు ఊరు మారిన తర్వాత మాకైతే రొటీన్ అయితే నాకు ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మొక్కలకు వచ్చేసి నీళ్ళు పెడుతున్నాను. వెజిటేబుల్స్ సీడ్స్ వేసాం కదా, మొలకలు వచ్చినాయండి. అంటే ఒక ఇంచు అంత పెరిగినాయి, అంటే కనిపిస్తున్నాయి మొక్కలు వచ్చేసినాయి అని చెప్పి. కొన్ని కనిపిస్తున్నాయి. లీఫీ వెజిటేబుల్స్ వేసాము, పాలకూర, ధనియా. ఇప్పుడు సమ్మర్లో ఇవే వస్తాయి అని చెప్పి అన్నారు. నేను ఇక్కడ వాటర్ పెడుతున్నాను కదా, అక్కడ వేసాము లీఫీ వెజిటేబుల్స్. అవైతే రాలేదు, మరి చూడాలి వస్తాయా లేదా అని. మిగతావైతే బెండకాయ, వంకాయ, టమాటో ఇవైతే వచ్చినాయి. కాకరకాయ, సొరకాయ ఇవైతే వచ్చినాయి మొలకలు. ఇవి చూడాలి. నేను ఇక్కడ వాటర్ పెట్టేస్తున్నాను. ఇంకా మా పనమ్మ అయితాను ఇంటి చుట్టూ కడిగేద్దాము అని చెప్పి పైపు తీసుకెళ్తుంది. ఇక్కడ వాటర్ పెట్టేసిన తర్వాత ఇంక ఇంటి చుట్టూ మొత్తం కడిగేసేయాలి. ఇలా చేంజ్ అయిపోయిందండి ఈవినింగ్. ఏదో ఒక పని, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను నేను. ఊరు చేంజ్ అయితే ఎలా అయినా లైఫ్ కొంచెం చేంజ్ అయిపోతుంది కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే ఫుల్ బిజీగా హడావుడిగా రెస్ట్ లేకుండా అయిపోయిందండి. ఏదో ఒక పని అనుకుంటూ పగలంతా సర్దుకుంటాం, ఇంట్లో వర్క్ చూసుకుంటాం. ఈవినింగ్ వచ్చేసరికి ఈ పని ఇంకా. కాకపోతే మొక్కలకి నీళ్ళు పెట్టడము, ఇక్కడ పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటాము, కేరింగ్ తీసుకుంటాము. సీడ్స్ వేసాము కదా, ఎప్పుడు వస్తాయో ఏంటో అనేది అయితే కొంచెం ఇంట్రెస్ట్గానే చేస్తున్నాను. చూడాలి మరి ఇంకా నేను పెట్టిన సీడ్స్ అన్నీ వస్తాయా లేకపోతే ఏంటి, ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది అనేది ఇందులో చూడాలి. ఇంక ఇక్కడ వాటర్ పెట్టడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి చుట్టూ మొత్తం కడగడానికి ఒక 1/2 అవర్ అంత పడుతుంది. మా మేడ్ ఒక్కటే కడుగుతుంటే నేనైతే రోజు హెల్ప్ చేస్తానండి, ఎందుకంటే చాలా ప్లేస్ ఉంటుంది. జనరల్గా వాళ్ళే కడిగేస్తారు. సరే ఓకే, చాలా ప్లేసు, హెల్ప్ చేద్దాం అన్నట్లు నేను ఇంకా వాటర్ పెడతా ఉంటే ఇంకా తను చేస్తూ ఉంటుంది. ఇట్లా ఈవినింగ్ రొటీన్ అయితే డైలీ ఇలానే అయిపోతుందండి. నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే షేర్ చేసుకున్నాను. మార్నింగ్ అట్లానే వంట చేయడం, తినడం, పడుకుంటాం, లేదంటే ఏదో ఒకటి వీడియో ఎడిటింగ్ అలా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా డైలీ ఈ పని అయితే అయిపోతుంది. ఇలా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రొటీన్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేసుకోండి, ఓకేనా. టేక్ కేర్, బాయ్.